ఇప్పుడున్న రాజకీయ నేతలు అధికారుల స్వార్థం వల్ల తిరుమలపై ఎప్పుడు వినని అక్రమాలు, అన్యాయాలు, దోపిడీ జరుగుతున్నాయి. కానీ ఒక్క అధికారి హయాంలో మాత్రం చిన్న తప్పు జరిగినా ఊరుకునేవాడు కాదు. తప్పు చేస్తే అది సీఎం అయినా సరే నిలదీసే వ్యక్తిత్వం ఆయనది. నిజానికి ఈ సమయంలో ఆయన గురించి నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది అన్నగారు ఎన్టీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజులు. పాలనా పరంగా ఎలాంటి అనుభవం లేకపోయినా ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో అవినీతి చేసిన అధికారులకు పోస్టింగ్ ఇవ్వకుండా ఆపేశారు. అందులో పీవీఆర్కే ప్రసాద్ ఒకరు. నిజానికి నీతి నిజాయితీకి మారుపేరుగా ఉండేది ఆయన పనితనం. కానీ ఎన్టీఆర్ కి ఎవరో గిట్టని వాళ్ళు చెప్పడం వల్ల ప్రసాద్ గారిని హోల్డ్లోనే పెట్టేశారు. అలాంటి దశలో ఆ అధికారి పోస్టింగ్ అడగడానికి వెళ్తే ముఖ్యమంత్రి 3 అవినీతి నేరాల ప్రశ్నలతో నిలదీశారాయన్ని. మీరు టీటీడీ నిధుల్లోంచి లక్షలాది రూపాయల్ని కేవలం బ్రాహ్మణులకే దోచిపోయారంట కదా, నిజమా కాదా అన్నారు. అందుకు ఆ ఐఏఎస్ కొంతవరకు నిజమే సార్. కంచి పీఠాధిపతుల సలహా మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదంతో టీటీడీ అమలు చేసే పథకం కింద చేశాను. ఎవరైతే 12 నుంచి 16 సంవత్సరాల పాటు వేదాధ్యాయం చేసి క్రమపాఠీలుగా గుర్తింపు పొంది ఉన్నారో వారిలో ఎవరు ప్రతిరోజు 8 గంటల చొప్పున తమకి సమీపంలోని దేవాలయంలో సమాజ క్షేమం కోసం వేద పారాయణ చేస్తారో వాళ్ళకి నెలకి 600 నుంచి 800 వరకు గౌరవ వేతనాన్ని టీటీడీ చెల్లిస్తోంది. అటెండర్ ఉద్యోగం చేసే వాళ్లే నెలకు 15,000 సంపాదించుకుంటున్నారు. 16 సంవత్సరాల పాటు కంటనరాలు తెగిపోయేలా వేదాధ్యాయం చేయటం అంటే ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడం వంటిది. అలా నేర్చుకున్న వేద విద్యని సమాజ శ్రేయస్సు కోసం దేవాలయాల్లో పారాయణ చేసేందుకు టీటీడీ నుంచి లబ్ధి పొందిన వేద పండితుల సంఖ్య 370. అలాంటి పండితులకు నెలకు 800 చెల్లించడం దోచిపెట్టడమని అదో నేరమని నేను అనుకోవట్లేదు అని సమాధానమిచ్చారు. అందుకు ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారు, మీరు తిరుమల కొండ మీద పాపనాశనం డ్యాం నిర్మాణం విషయంలో నిబంధనల్ని కాంట్రాక్టర్ కు అనుకూలంగా సవరించి లక్షలాది రూపాయల లంచం తీసుకున్నారట కదా అని అడిగారు. అందుకు ఐఏఎస్ ప్రసాద్ గారు, నేను 1978లో టీటీడీలో చేరాను. అప్పటికే డ్యాం నిర్మాణానికి హెచ్సిసి అనే కంపెనీ ఎంపికైంది. వాళ్ళు పని ప్రారంభించబోయే సమయంలో ఇంజనీరింగ్ నిపుణులు మరో 100 నుంచి 150 మీటర్ల దిగువన డ్యాం కడితే నీటి నిల్వ సామర్థ్యం 3 రెట్లు పెరుగుతుందని చెప్పారు. అప్పటికే చాలా సమయం గడిచిపోయింది. కొండ మీద యాత్రికులకు నీటి ఎద్దడి చాలా ఎక్కువగా ఉంది. కొత్తగా టెండర్లు పిలవాలంటే ఇంకో 6 నెలలు పడుతుంది. పైగా పాత కాంట్రాక్టర్ కు నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తుంది. ఈ అంశాలన్నీ నేను అప్పటి ధర్మకర్తల మండలిగా ఉన్న పెర్సన్స్ ఇన్ఛార్జ్ కమిటీ ముందు పెట్టాను. వాళ్ళ ఆమోదంతో కొండ మీద యాత్రికులకు నీటి కొరతను త్వరగా తీర్చే ప్రయత్నంలో హెచ్సిసి కంపెనీకి పాత రేట్లే చెల్లించే ఒప్పందం మీద ఆ ప్రాజెక్టును కేటాయించాలని పెర్సన్స్ ఇన్ఛార్జ్ అంగీకరించింది. ఫలితంగా 2.5 ఏళ్లలో పూర్తి కావలసిన డ్యాం 1.5 సంవత్సరంలోనే పూర్తయింది. మీరు రికార్డులు తెప్పించుకుని చూడవచ్చు. ₹1 కూడా హెచ్సిసికి అదనంగా చెల్లించకుండా రికార్డు సమయంలో డ్యాం నిర్మాణాన్ని పూర్తి చేయడమే నేరమైతే అది నేను చేశాను సార్ అంటూ బదిలిచ్చారు. అందుకు అన్నగారు, సరే ఇంకో నేరముంది. తిరుమల శ్రీనివాసుడి వజ్ర కిరీటం చేయించడంలో మీరు కస్టమ్ శాఖ వారి వజ్రాలు వద్దని ప్రైవేటు వ్యాపారుల దగ్గర వజ్రాలు కొన్నారని, ఇందులో చాలా వజ్రాలను మీరు మూటగట్టుకున్నారని, మీ ఇంట్లో పరుపుల్లో తలగడల్లో ఈ వజ్రాలు దాచుకున్నారని అంటున్నారు. ఇలా జరిగి ఉంటే అది పాపం కూడా, నిజం చెప్పండి అని అడిగారు. అందుకు ప్రసాద్ గారు, అవునండి, వజ్రాల కోసం ప్రయత్నం చేస్తున్న సమయంలో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు వచ్చారు. అక్రమ రవాణాల్లో కస్టమ్స్ వారికి పట్టుబడిన వజ్రాలు టీటీడీకి తక్కువ ధరకు వస్తాయని ఆశపడి ప్రధానమంత్రిని అడిగాను. ఆవిడ అంగీకరించారు. కొన్ని రోజులకు ఆవిడ ముఖ్య కార్యదర్శి ఫోన్ చేసి కస్టమ్స్ స్వాధీనం చేసుకున్న వజ్రాలు స్మగ్లర్లు మర్మంగాల్లో దాచి తెచ్చినవై ఉంటాయి కాబట్టి అలా అపవిత్రమైన వజ్రాలను పవిత్రమైన స్వామివారి కిరీటానికి వాడొద్దని ప్రధానమంత్రి చెప్పారని చెప్పారాయన. అందుకు బదులుగా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన హిందుస్థాన్ డైమండ్ కార్పొరేషన్ ద్వారా హాలాండ్ నుంచి వజ్రాలు కొనుగోలు చేయించి ఏర్పాటు చేస్తామన్నారు. ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ తో మౌలికమైన ఇన్సూరెన్స్ వగైరా అంశాల మీద మా అధికార బృందానికి మీటింగ్ ఏర్పాటు చేశారు. అయితే ఆ వజ్రాలు దిగుమతి అయ్యే నాటికి చాలా ముందుగానే నాకు టీటీడీ నుంచి బదిలయ్యింది. ఆ వజ్రాలను చూసే అవకాశమే నాకు లేదే అంటూ చెప్పుకొచ్చారు. ప్రసాద్ గారి సమాధానాలు విన్న తర్వాత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఆలోచనలో పడిపోయారు. అవమాన భారంతో రగిలిపోతున్న ఆ ఐఏఎస్ అధికారి తన సీట్లో లేచి ముఖ్యమంత్రి మీద తన ఆవేశాన్ని కుమ్మరించారు. సార్, మీ ప్రభుత్వం ఏర్పడే సమయానికి నేను లండన్ లో ఓ కోర్సు చేస్తున్నాను. నేనంటే అసూయతో ఎవరెవరో చెప్పిన చెప్పుడు మాటలు విని మీరు నా మీద నేరాలు మోపుతున్నారు. టీటీడీలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నేను ప్రతి పనిని ఆ స్వామి మీద విశ్వాసంతో చేశాను. సత్ప్రయోజనాన్ని ఆశించే చేశాను. నా చిత్తశుద్ధిని నిజాయితీని ఆ శ్రీనివాసుడు ఆమోదించినంత వరకు ఈ ప్రభుత్వం నాలో వెంట్రుక ముక్క కూడా కదిలించలేదు. మీ ఇష్టం వచ్చినన్ని విచారణలు జరిపించుకోండి. నేను నేరస్తుని అని మీరు నమ్మితే ఎలాంటి శిక్ష అనుభవించడానికైనా నేను సిద్ధమే. అది కూడా శ్రీనివాసుడి ప్రసాదమే అనుకుంటాను. ఇక సెలవు సార్ అని చెప్పగానే చటుక్కున ముఖ్యమంత్రి ఎన్టీఆర్ లేచి ఆ ఐఏఎస్ అధికారి చేతులు పట్టుకొని, ఆవేశపడకండి బ్రదర్, మేము పాలనకి కొత్తగా వచ్చాం. ఎవరో మీ మీద అభియోగాలు చేశారు. అయితే మా కార్యదర్శులు
మీ మీద ఎలాంటి చర్య తీసుకోదలిచినా అందుకు ముందుగా మీతో మేము మాట్లాడి తీరాలని పదే పదే చెప్పారు. అందుకే మాట్లాడడం, అపార్థం చేసుకోవద్దు బ్రదర్ అని చెప్పారు. ఇక ఇది జరిగిన గంటలోనే ఆ ఐఏఎస్ అధికారి రాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ ఎండీగా పాత పోస్టింగ్ ఇచ్చారు. పాలనా సామర్థ్యం, దూరదృష్టి, ప్రణాళిక రచనలో పరిణితి, నీతి నియమాలు, నిరాడంబరత, నిజాయితీ, నిబద్ధత, చివరి శ్వాస వరకు సనాతన ధర్మ పరిరక్షణకు జీవితాన్ని అంకితం చేసుకున్న వ్యక్తిత్వం, ఇవన్నీ కలబోస్తే వచ్చే రూపమే పివిఆర్కే ప్రసాద్. ప్రధానమంత్రి కార్యాలయం, ఎక్సైజ్ శాఖ, విశాఖ పోర్ట్, పంచాయతీ రాజ్, ఉన్నత విద్య, ప్రకృతి వైపరీత్యాలు పునరావాసం, మానవ వనరుల శిక్షణ తదితర ఏ పోస్ట్ లో పనిచేసినా కేవలం తన పనితీరుతో ఆ పోస్ట్ కి వైభవం, గుర్తింపు తీసుకువచ్చిన విశిష్ట వ్యక్తి ప్రసాద్ గారు. టీటీడీలో పనిచేసి 54 నెలల కాలంలోనే అన్నమాచార్యుల ప్రాజెక్టు నుండి నిత్యాన్నదాన పథకం దాకా శాశ్వతంగా నిలిచిపోయే 27 ప్రాజెక్టులను అమలు చేసి తనకంటూ ఓ చెరగని ముద్ర వేసుకున్న కారణ జన్ముడు. ఇప్పటి తరం ఐఏఎస్ అధికారులకు స్ఫూర్తి ప్రదాత. నేటి తరానికి ఇలాంటి ఆఫీసర్లు కావాలి. మరి పివిఆర్కే ప్రసాద్ గారి గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.